గతించిన వారము నుండి వారం వరకు తన సజీవమైన రెక్కల కింద భద్రపరిచిన దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. చరందరూ రెండు చేతులపైకి తీసే గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, ఈరోజు మరొక శ్రేష్టమైన వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన సమాధానం దయచేసే దేవుడై ఉన్నారు. దేవుడు ఆయనకు మరొక పేరు ఏం పేరంటే 65వ కీర్తన 2వ వాక్యంలో ఉంటుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వస్తారని చెప్పబడింది. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తే, ఆయన మనం ఊహించిన దానికంటే అడుగువాటి కంటే అత్యధికముగా ఆయన చేయ శక్తిగల దేవుడని అక్కడ చెప్పబడుతూ ఉంది. ఇంకా బైబిల్ గ్రంథములో అనేకమైన చోట్ల మనం చూస్తే కనుక కొంతమందికి దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చారు, కొంతమందికి దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. కానీ ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వని దేవుడా అంటే ఆయన జవాబు ఇచ్చే దేవుడై ఉన్నాడు. 34:17లో చెప్పబడిన మాట, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఏం చేస్తాడట, ఆలకించును అని, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 12వ వచనం, మీరు నాకు మొర్ర పెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తిరేమి, నేను మీ మనవి ఏం చేస్తానన్నాడైనా ఆలకిస్తాను అన్నాడు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనం, వారికి ఇలాగు జరుగును, వారి వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఈ వాక్యాలన్నీ మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యవలసిన విషయం ఏంటంటే, తన భక్తులు మొర్రపెట్టగా ఆయన ఏం చేస్తాడట, ఆలకిస్తాడు. మనం మనవి చేయగా ఆయన మన మనవిని వింటాడు. మనం మొర్ర పెట్టకముందు ఆయన మనకి ఏం చేస్తాడు, ఆయన ఉత్తరం ఇస్తాడు. కానీ ఒక తండ్రి ఒక బిడ్డల యొక్క మనవి ఎలాగైతే వింటాడో, నా దేవుడు కూడా ఆయనకు మొర్ర పెట్టిన వారందరి మనవులను కూడా ఏం చేస్తాడు, ఆయన వినే దేవుడై ఉన్నాడు. కానీ చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, చాలా సందర్భాల్లో మనం అడుగుతూ ఉంటాం. అడిగినప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో మనకి సమాధానం ఇవ్వరు, కొన్ని సందర్భాల్లో దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటారు. కానీ మనం చాలా బాధపడుతుంటాం. దేవుడు నమ్ముకున్న బిడ్డలం, యేసయ్య నమ్ముకున్న బిడ్డలం, అయ్యో నేను మొర్రపెట్టానే, నేను ప్రార్థన చేశానే, నాకెందుకు దేవుడు జవాబు ఇవ్వటంలా, నాకెందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని కొన్ని సందర్భాల్లో మనము నిరుత్సాహపడుతూ ఉంటాం. కానీ వాస్తవంగా చెప్పాలంటే ప్రార్థించిన ప్రతి ఒక్కరికి బైబిల్ గ్రంథంలో దేవుడు సమాధానం ఇచ్చినట్లుగా మనకు కనపడదు. కొంతమంది చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చారు, కొంతమంది చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు. ఇది మనకు అర్థం కావాలి అంటే కనుక, ఒక తండ్రిని 2 కుమారులు వేడుకున్నారు. ఒక తండ్రిని 2 కుమారులు వేడుకున్నారు. పెద్ద కుమారుడు అలాగే తర్వాత కుమారుడు 2 వేడుకున్నారు. ఈ తండ్రి పెద్ద కుమారుడు అడిగిన దానికేమో నో చెప్పాడు, మరొక కుమారుడు అడిగిన దానికేమో ఎస్ చెప్పాడు. ఏమిటి తేడా? 2కు ఆయన పుట్టిన వారే కదా, ఇద్దరికి మరి 2 కుమారులు కూడా ఆ తండ్రికే పుట్టినవారు కదా. ఒకరికేమో నో అని చెప్పాడు, వాళ్ళు అడిగిన విన్నపానికి నో అని చెప్పాడు, ఇంకొకరికేమో ఎస్ అని చెప్పాడు. ఎందుకు అలాగూ జరిగింది అని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, దేవుడు మన తండ్రి అయితే, మనము ఆయన పిల్లలమైతే, మన మనవి ఖచ్చితంగా ఆయన ఏం చేయాలి, ఆలకించాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాము, కానీ మరి మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించటం లేదు, మన మనవి ఎందుకు ఆలకించటం లేదు? ఇదే విషయాన్ని యాకోబు జీవితంలో అతను తండ్రిగా
రూబేను యోధా యొక్క అడిగిన ఆ మాటల గురించి మనం చూద్దాం. ఇక యాకోబుకి రూబేను పెద్ద కుమారుడైతే, జ్యేష్ఠ కుమారుడైతే, యోధా 4వ కుమారుడు. రూబేను అడిగిన దానికి విన్నపానికి ఇద్దరు ఒకే దానికోసం అడిగారు. రూబేను అడిగింది అదే విషయం, యోధా కూడా అడిగింది అదే విషయం. ఇద్దరు కూడా తండ్రిని ఒకే విషయం అడిగారు. కానీ రూబేను అడిగితేనేమో దేవుడు యాకోబు నో అని చెప్పాడు. కానీ యోధా అడిగితే యోధా అడిగిన దానికంటే ఎక్కువగా అతనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తీయండి ఆదికాండము 42వ అధ్యాయము 37 నుంచి చూద్దాం ఒకసారి. 37, 38 వచనాలు చూద్దాం. అందుకు రూబేను, నేనతనిని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును, అతని నా చేతికి అప్పగించుము, అతనిని మరలా నీ యొద్దకు తీసుకుని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను అని ఎవరితో చెప్పాడు? రూబేనుతో చెప్పాడు. ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ మాట రూబేను పలకవలసి వచ్చింది? యాకోబు ఎందుకు వెళ్ళనీయను అని చెప్పాడు? ఒక మాట మనం జాగ్రత్తగా విందాం. ఇశ్రాయేలీలు కనాను దేశంలో ఉన్నప్పుడు యాకోబు కాలంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత యాకోబు ఆ చుట్టుపక్కల ప్రదేశం అంతా కూడా చాలా కరువుతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కానీ ధాన్యము ఐగుప్తులో ఉందన్న సంగతి యాకోబుకు తెలిసింది. ఎప్పుడైతే యాకోబుకు ధాన్యం ఐగుప్తులో ఉందని తెలిసిందో తన కుమారులను పిలిచి అన్నాడు, అయ్యా ధాన్యము ఐగుప్తులో ఉందట, మీరు అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి రోకలు తీసుకుని వెళ్ళి మనకి ధాన్యాన్ని కొనుక్కు తీసుకురండి, మనం బ్రతుకుతాము అని చెప్పాడు. కరువు ఎక్కడొచ్చింది? కనానులో వచ్చింది. ధాన్యం ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. ఇప్పుడు తండ్రి కుమారులను అక్కడ పంపిస్తున్నాడు. కుమారులు అందరూ కూడా, అంటే అందరు కుమారులు బయలుదేరారు. కానీ ఈ యాకోబుకి ఎందుకో డౌట్ వచ్చి, యోసేపు రాహేలు కుమారుడైనటువంటి పెద్దవాడు యోసేపు మరణించాడు, నాకు ఒక్కగానొక్క కొడుకు ఆఖరివాడు ఈ బెన్యామీను, ఇతన్ని మాత్రం నా దగ్గర ఉంచండి, మీరందరూ వెళ్ళమని చెప్పి మిగతా వాళ్ళందరినీ పంపించాడు. వాళ్ళకి ఐగుప్తుకి వెళ్ళారు. తీరా ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఐగుప్తుకి అధికారిగా ఐగుప్తు దేశాన్ని అంతటిని కూడా రాజు తర్వాత ఏలుచున్నవాడు ఎవడంటే వీళ్ళ సొంత సహోదరుడు యోసేపు. యోసేపే ఆ ఐగుప్తు దేశాన్ని అంతటి కూడా అధికారిగా ఉండి ఏలుతూ ఉన్నాడు. ఈ ధాన్యము క్రయ విక్రయాలు కానీ ధాన్యం ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేసేది యోసేపే. సో వీళ్ళందరూ ఏం చేశారంటే యోసేపు దగ్గరకు వచ్చారు. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ 10 మంది అన్నదమ్ములు వచ్చి యోసేపుకు సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఈ సాష్టాంగ నమస్కారం చేసేది కొన్ని సంవత్సరాల క్రితం యోసేపు ప్రవచన రూపంలో, దర్శన రూపంలో తన అన్నలకు చెప్పాడు, అన్నలారా నా పన లేచి నిలబడింది, మీ పనులన్నీ వచ్చి నా పనకు ఏం చేసినాయి? సాష్టాంగ పడ్డాయని చెప్పాడు. అప్పుడు ఎటకారం చేశారు, ఏలకోలం చేశారు. తర్వాత ఇంకొక దర్శనం కూడా చెప్పాడు, అన్నలారా సూర్యుడు చంద్రుడు నాకు, మిగతా నక్షత్రాలు నాకు మొక్కుతున్నాయంటే వీడిని ఎలాగైనా చంపుదామని చెప్పి యోసేపు మీద కక్ష కట్టారు సొంత అన్నదమ్ములే. సరే అది అయిపోయింది. యోసేపును బానిసగా అమ్మారు. యోసేపు ఇక్కడికి వచ్చాడు. 14 సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు ఒక గొప్ప అధికారిగా, రాజు తర్వాత అంత రాజుగా దేవుడు ఐగుప్తులో యోసేపును హెచ్చించాడు. ఇప్పుడు ధాన్యం అమ్ముతున్న సమయంలో అన్నదమ్ములు ఇక్కడికి వచ్చారు. అన్నదమ్ములు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు. చేసిన తర్వాత, అయ్యా మేము పక్కనున్న కనాను దేశంలోంచి వచ్చిన వారం, మేము మా యొక్క ఇదిగో మాకు ధాన్యం కావాలి, రోకలు తెచ్చామని చెప్పి రోకలు వాళ్ళకి ఇచ్చారు. ఎప్పుడైతే రోకలు వాళ్ళకి ఇచ్చారో యోసేపు గుర్తుపట్టాడు. యోసేపు గుర్తుపట్టి వీళ్ళందరూ కూడా నా అన్నదమ్ములే, ఖచ్చితంగా వీళ్ళని ఎలాగైనా వాళ్ళ యోగక్షేమాలు అడగడం ప్రారంభించాడు. అడుగుతూ అన్నాడు, మీరు ధాన్యం కోసం వచ్చిన వారు కాదు, మా దేశాన్ని వేగు చూడడానికి వచ్చినటువంటి వేగుల వారు మీరు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, అయ్యా మేము వేగుల వారం కాదయ్యా, మా నాన్నగారి పేరు యాకోబు, మేము ఆ తండ్రికి 12 మంది కుమారులం అయ్యా, మేము 10 మందే వచ్చాము, ఒక కుమారుడు చనిపోయాడు, ఒక కుమారుడు మా నాన్న దగ్గర ఉన్నాడు, ఆఖరి వాడు, వాడి పేరు బెన్యామీన్ అని చెప్పారు.
ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో యోసేపు పక్కకి వెళ్ళి ఏడవడం ప్రారంభించాడు. కానీ ఇప్పుడు యోసేపుకైతే తన అన్నదమ్ముల్ని, తన తండ్రిని తన దేశానికి తీసుకురావాలని ఆశపడుతున్నాడు. ఈ ఆశపడే క్రమంలో ఈ యోసేపు అన్నాడు, మీరు నిజంగా వేగులు వారే, మా దేశాన్ని వేగు చూడడానికి వచ్చారు అంటే వీళ్ళంటారు, అయ్యో లేదయ్యా మేము పలానా వారి కుమారులు అంటే అప్పుడు యోసేపు అంటాడు, ఖచ్చితంగా మీరు వేగుల వారు కాకపోతే మీ ఇంటికి వెళ్ళండి, మీ ఆఖరి తమ్ముడు అంటున్నారు కదా వాడిని తీసుకురండి, వాడిని తీసుకువస్తే అప్పుడు మీరు నిజంగా వేగుల వారు కాదు, మీరు యథార్థవంతులు అని నేను నమ్ముతున్నానని చెప్పి తన అన్నలందరితో కూడా మాట్లాడాడు. సరే, వాళ్ళు వెళుతున్న సమయంలో యోసేపు మూటలు తీసి అందులో వారు తెచ్చిన రోకలే మరలా అందులో పెట్టి మూట కట్టి పంపించేశాడు. పంపించేసిన తర్వాత యాకోబు దగ్గరకు వచ్చారు, కనాను దేశానికి వచ్చారు. కనానులో యాకోబు దగ్గరకు వచ్చారు. యాకోబు దగ్గరకు వచ్చి మూటలు ఇప్పి ఆ ధాన్యాన్ని పోసే సమయానికి వీళ్ళు తెచ్చిన ఏ రోకలైతే ఇచ్చి ధాన్యం కొనాలో అదే రోకలు ఆ మూటల్లో కనపడ్డాయి. ఎప్పుడైతే మూటల్లో కనపడి వీళ్ళ పై ప్రాణాలు పైనే పోయినాయి. అయ్యో ఇప్పటికే మనల్ని వాడు వేగులు వారు అంటున్నాడు, ఈ ధాన్యంలో ఈ రోకలు మనం ఇచ్చిన రోకలు మరలా మన దగ్గరే ఉన్నాయి, ఇది ఎలాగూ జరిగిందని చెప్పి వాళ్ళ కంగారు పడుతున్న సందర్భంలో వీరు తెచ్చుకున్న ధాన్యం అయిపోయింది. వీరు తెచ్చుకున్న ధాన్యం మరి నెల తిన్నారో, 2 నెలలు తిన్నారో, 6 నెలలు తిన్నారో, సంవత్సరం తిన్నారో మనకు తెలియదు. తెచ్చుకున్న ధాన్యం అయిపోయింది. ఇప్పుడు కరువు ఎక్కువైపోయింది. కనానులో యాకోబు ఇంట్లో ధాన్యం లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మరలా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఐగుప్తుకి వెళ్ళాలి. ఐగుప్తుకి వెళ్ళాలంటే యోసేపు ఏమన్నాడు, మీరు వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురామన్నాడు? మీ ఆఖరి కనిష్ఠుడిని తీసుకురండి అని చెప్పాడు. ఈ సందర్భంలో రూబేను తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న సందర్భం ఇది. ఈ రూబేను వచ్చి అంటాడు, అయ్యా మరి భోజనం లేదు, మనకి ధాన్యం లేదు, తినడానికి గింజలు లేవు, మనం అందరం కరువులో ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు మరలా ధాన్యము కొరకు వచ్చినప్పుడు మీరు యథార్థవంతులను నిరూపించుకోవడానికి, మీరు వేగుల వారు కారు అని నిరూపించుకోవడానికి దయచేసి ఇదిగో చిన్నోడిని బెన్యామీని నాతో పంపించయ్యా అన్నాడు. పంపించయ్యా అంటాడు, ఒకవేళ బెన్యామీను గురించి నువ్వేమైనా డౌట్ పడితే గనక, యోసేపును బాగొట్టుకున్నావు, ఆ బాధ ఆ దుఃఖము నీలో ఉంది, కానీ ఒకవేళ బెన్యామీను కనుక నేను తిరిగి క్షేమంగా నీ ఎగతకు తీసుకురాకపోతే, నాకు 2 కుమారులు ఉన్నారు కదా, నా 2 కొడుకులు నువ్వు చంపినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, నేను ఆ బెన్యామీను కొరకు నేను పూట పడతానయ్యా, దయచేసి తండ్రి గారు యాకోబు గారు దయచేసి ఈయన్ని మాతో పంపించమంటే యాకోబు అంటాడు, నీతో నేను మా కుమారుని నీతో వెళ్ళనీయను అని. ఎవరు అడిగితే వద్దన్నాడు అంటే రూబేను అడిగితే నేను పంపించను అని చెప్పాడు. రూబేను అడిగితే నేను పంపించను అని చెప్పాడు. కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత కరువు ఎక్కువైపోయింది. ధాన్య గింజలు అయిపోయాయి, తింటాకి ఇంకేమీ లేవు. ఈ సమయంలో యోధా వచ్చాడు. తీయండి, యోధా ఏం మాట్లాడాడు చూద్దాం. 43వ అధ్యాయం ఆదికాండం 8 నుంచి 14 వచనాలు కనుక మనం చూస్తే, యోధా తన తండ్రి అయిన ఇశ్రాయేలును చూచి, ఆ చిన్నవానిని నాతో కూడా పంపుము, మేము లేచి వెళ్ళదుము, అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చావక బ్రతుకుదుము, నేను అతనిని గూర్చి పోటబడుదును, నీవతను గూర్చి నన్ను అడగవలెను, నేను అతను తిరిగి నీ యొద్దకు తీసుకుని వచ్చి నీ ఎదుట నిలువ బెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును అని ఎవరు చెప్పారు ఈ మాట? యోధా చెప్పాడు. అద్భుతం ఏంటో చెప్పంటారా? పెద్ద కుమారుడు రూబేను అడిగితేనేమో నేను పంపించనని చెప్పినటువంటి ఈ తండ్రి యోధా అడిగిన వెంటనే ఏమన్నాడు చెప్పమంటారా? యోధా చెప్పిన వెంటనే ఏమన్నాడు చెప్పమంటారా? చూడండి, మీరు మాత్రమే వెళ్ళడం కాదయ్యా, మీరు మాత్రమే వెళ్ళడం కాదు, ఇదిగో అతని కటాక్షం మీరు పొందాలంటే,
ఆ ఐగుప్తులో ఉన్నటువంటి అధికారి అన్నారే, ఐగుప్తులో మొత్తం కార్యక్రమాలు జరిగిస్తున్నటువంటి ఆ యొక్క అధికారి ఉన్నాడే, అతని కటాక్షం మీరు పొందుకోవాలంటే గనక మన దేశంలో పండే శ్రేష్టమైన వస్తువులు కూడా మీరు ఆయన దగ్గర తీసుకెళ్ళమని చెప్పి ఒక 5-6 రకాలైనటువంటి వస్తువుల గురించి చెప్పాడు. చదవండి ఆ మాటలు. వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో అట్లయినా మీరు ఇలాగు చేయుడి, మీ దేశమందు ప్రసిద్ధులైనవి అనగా, వినండి, కొంచెము మస్తకి, కొంచెము తేనె, సుగంధ ద్రవ్యములు, బోళము, పిస్తాచాకాయలు, బాదము కాయలు మీ గోనెలో వేసుకుని ఆ మనుషునికి కానుకగా తీసుకుని పోవుడి అని చెప్తున్నాడు. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ముందు కొడుకు పెద్ద కొడుకు అడిగితేనేమో నేను పంపించను అన్నాడు. తర్వాత కొడుకు యోధ అడిగితే అన్నాడు మీరు వెళ్ళండి, వెళుతూ పాటు ఏం తీసుకెళ్ళమన్నాడు, పిస్తాచాకాయలు తీసుకెళ్ళండి, బాదం కాయలు తీసుకెళ్ళండి, ఇంకా మస్తకి తీసుకువెళ్ళండి, బోళం తీసుకువెళ్ళండి అని ఇలాంటి రకాలన్నవన్నీ మీరు తీసుకుని వెళ్ళమని చెప్పాడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, పెద్ద కొడుకు అడిగితే వద్దన్నాడు, రెండో కొడుకు అడిగితే వెళ్ళమన్నాడు. దీనికి కారణం ఏంటి? పెద్ద కొడుకు అడిగితేమో వద్దు నేను పంపించను అన్నాడు. జ్యేష్ఠుడు అతను, ఇంటికి పెద్ద కుమారుడు, నేను పంపించనయ్యా అన్నాడు. యోధ అడిగితేనేమో నువ్వు మాత్రమే కాదు, వీటిని తీసుకెళ్ళడం మాత్రమే కాదు, వీటితో పాటుగా కొన్ని తీసుకువెళ్ళమన్నాడు. ఏంటి దీని అర్థం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం. ఏబేలు కూడా తన మందలో తొలిచూలుకు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చాను. వినండి, ఇక్కడ మాట్లాడండి. ఏబేలును అతని అర్పణలను లక్ష్యపెట్టాను, కయ్యూనును అతని అర్పణలను లక్ష్య పెట్టలేదు. వినండి, ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన మాట ఏంటంటే, మనం అర్పించే అర్పణ కంటే ముందుగా మనము దేవునికి అంగీకరించబడాలి. అక్కడ రాయబడిన మాట్లాడు చెప్పండిరా, ఏబేలు అర్పణను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఏబేలును అతని అర్పణను. అంటే దేవుని దృష్టిలో యోగ్యమైన వాడిగా ఎవరు కనపడ్డాడు? ఏబేలు కనపడ్డాడు. అంటే తన కానుక కంటే ముందుగా ఏబేలు తన దేవుని దృష్టికి యోగ్యమైన వాడిగా కనపడ్డాడు. ఏబేలు యొక్క అర్పణ అంగీకరించే ముందు ఏబేలును దేవుడు అంగీకరించాడు. అంటే హేబేలు యొక్క ప్రవర్తనను దేవుడు అంగీకరించాడు, హేబేలు యొక్క హృదయాన్ని దేవుడు అంగీకరించాడు, హేబేలు యొక్క క్రియలను దేవుడు అంగీకరించాడు, హేబేలు యొక్క అతని మంచితనాన్ని దేవుడు అంగీకరించగలిగాడు. ఎప్పుడైతే హేబేలును అంగీకరించాడో, హేబేలు హృదయము పరిశుద్ధముగా ఉన్నదో, హేబేలు అడిగిన ఏ మాటనైనా దేవుడు తన మనవిని దయచేస్తాడు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, మీరు నేను మనమందరం యేసయ్య సన్నిధిలో ఉన్న మనమందరం ఆయన బిడ్డలం కాబట్టి ముందు మన మనవి ఆలకించబడాలి అంటే గనక ముందు మనము అంగీకరించబడాలి. ముందు మన అర్పణ అంగీకరించబడేదానికంటే ముందుగా నా జీవితాలు దేవునికి యోగ్యమైనవిగా ఉండాలి. దేవునికి మనము ఆయన దృష్టికి యథార్థమైన వారంగా ఉండాలి. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 7వ వచనం చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఏం చేయకూడదు అన్నాడు ఆయన. విస్తరించి ఏం చేయొద్దు అన్నాడు, మాట్లాడకూడదు అన్నాడు. ఏంటి దీని అర్థం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని బిడ్డలారా, ఏబేలు తన అర్పణను దేవుడు ఏబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కానీ కయ్యూను అర్పణను దేవుడు అంగీకరించలా. ఇక్కడ యేసుప్రభువు వారు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు విస్తరించి మాట్లాడొద్దు అంటున్నాడు. అంటే ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? సపోజ్ ఇప్పుడు ఉన్నాడండి, ఫుల్గా తాగేసి ఒక ఆయన వచ్చాడండి మందిరానికి. తాగినప్పుడే ఎక్కువ మాటలు వస్తూ ఉంటాయి, తాగినప్పుడే మంచి గ్రాంధికం వస్తూ ఉంటుంది, తాగినప్పుడే చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. మరి అతను తాగు వచ్చి తన ఇష్టానుసారంగా ప్రార్థన చేసి మంచి భాషా ప్రయోగం చేసి
అతను ప్రార్థన చేశాడు అనుకోండి, తాగుబోతోలు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఓకే, ఇంకో మాట చెప్తాను. మందిరములకు వచ్చిన తర్వాత మన హృదయం సరిగ్గా లేకుండా, మన ప్రవర్తన సరిగ్గా లేకుండా, నీ నోటు వాక్కులు సరిగ్గా లేకుండా, మన యొక్క జీవితం సరిగ్గా లేకుండా దేవుని మందిరంలో అందరి ముందు నుంచి నువ్వు గట్టిగా ప్రార్థన చేసినంత మాత్రాన, ఎవరికీ తెలియనటువంటి భాష మనం ఉపయోగించినంత మాత్రాన, మనకు కావలసిన అందరికీ మెప్పు పొందడానికి కావలసిన భాషను మనం ఉపయోగించినంత మాత్రాన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? నా ప్రభు అంటున్న మాట చెప్పడం, మీరు ప్రార్థన చేసినప్పుడు పెద్ద పెద్ద మాటలు మీరు మాట్లాడడం అవసరం లేదంటున్నాడు. అందుకే మత్తయి శుభవార్త 23వ అధ్యాయంలో అంటాడు, ఆయన ఒక లిస్ట్ పెట్టాడు. ఏంటా లిస్ట్ అంటే వేషధారుల లిస్ట్ పెట్టాడు. ఆ వేషధారులు ఎవరు అనుకుంటున్నారు? పరిసయ్యులు, శాస్త్రుల గురించి మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసినట్లుగా మనం ఏం చేయొద్దు అన్నాడు, ఆయన చెయ్యొద్దు అన్నాడు. వారు చెప్పినట్లు మనం చేయొద్దు అన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్న మనము మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే, మన మనవి ఆలకించాలి అంటే కనుక ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను, మన హృదయము మంచిగా ఉండాలి, మన ప్రవర్తన మంచిగా ఉండాలి, మన చూపు మంచిగా ఉండాలి, మన ఆలోచనలు మంచిగా ఉండాలి, మన క్రియలు మంచిగా ఉండాలి. ఈ ఆలోచనలు, చూపు, క్రియలు, నోటి మాటలు, నీ ప్రవర్తన మంచిగా ఉండి నీకు ప్రార్థన చెయ్యకపోవడం రాకపోయినా పర్వాలా, నువ్వు గొప్ప మాటలు మాట్లాడకపోవడం రాకపోయినా పర్వాలా. ఒక తండ్రితో ఒక బిడ్డ ఎలాగో మాట్లాడతాడో నీకు వచ్చి రాని ప్రార్థన నువ్వు చేస్తే సరిపోద్ది. ఎందుకంటే నీ హృదయం యథార్థమైంది, నీ మాటలు యథార్థమైనవి, నీ ప్రవర్తన యథార్థమైనది. కాబట్టి నీ ప్రార్థన యథార్థమైంది, కాబట్టి నీ హృదయం మంచిది, కాబట్టి నువ్వు ఎలాగో ప్రార్థన చేసినా నీ ప్రార్థన నా ప్రభు ఆలకిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీ హృదయము మంచిగా లేకుండా నువ్వు ఎంత మంచి భాష ఉపయోగించినా దానివల్ల ఉపయోగము లేదు. ఇంతకీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారట? బిడ్డలారా, నేను ఒక మంచి మాట చెప్తాను. క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము హృదయాన్ని మంచిగా ఉంచుకొని కొన్ని మాటలు పలికితే సరిపోద్ది. యేసు ప్రభు మందిరంలోకి ఇద్దరు వచ్చారు. ఒకడు పరిసయ్యుడును, ఇంకొకడు సొంకరిని. పరిసయ్యుడు ఏయోయో చెప్తున్నాడు, నేను ఉపవాసం ఉంటాను తెలుసా. వీడి గోల అంతా ఏంటంటే ఎదటోడి మీద పడి ఏడడం. నేను ఆడికిలాగా ఉండలేదు తెలుసా, నేను ఎంత నీతిమంతుడో తెలుసా, నేను ఎంత ఉపవాసం ఉంటానో తెలుసా, నేను దశంభాగాలు ఇస్తాను తెలుసా, నేను కానుకలు ఇస్తాను తెలుసా, నేను ఈ సొంకరి వలె లేను అని చెప్పి వాడు ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఈ సొంకరు ఏం చేస్తున్నాడు చెప్పంటారా? వాడు అంటాడు, వాడు యథార్థమైన హృదయంతో మాట్లాడి చెప్పంటారా, అయ్యా నేను పాపినన్న సంగతి నాకు తెలుసయ్యా, నేను ఏమాత్రం యోగ్యుడన్న సంగతి నాకు తెలుసయ్యా, కానీ కృపగలగన దేవుడు నువ్వు ఒకడు ఉన్నావయ్యా, కనికరము చూపే దేవుడు నువ్వు ఉన్నావయ్యా, నా తల పైకెత్తడానికి కూడా నేను యోగ్యుడు కానయ్యా, దయచేసి నన్ను కనికరించమని యథార్థమైన హృదయంతో వాడు ప్రార్థన చేస్తే పరిసయ్యుడు ప్రార్థన కన్నా సొంకరి ప్రార్థన నా దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. యథార్థమైన హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇంతకీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, రూబేన్ అడిగితేనేమో యాకోబు వద్దన్నాడు, మరి యోధా అడిగితే ఏమన్నాడు? నువ్వు మాత్రమే కాదు, పిస్తాచాకాయలు తీసుకెళ్ళు, బాదం కాయలు తీసుకెళ్ళు, మస్తకి తీసుకెళ్ళు, ఇంకేవేయో చెప్పాడు, ఇవన్నీ పట్టుకెళ్ళి అన్నాడు. ఈయన అడిగితే నో అన్నాడు, ఈయనైతే మొత్తం పట్టుకెళ్ళమన్నాడు. కారణం ఏంటి అంటే, బైబిల్లో నుంచి ఒక మంచి మాట చూపిస్తాను, తీయండి. ఆదికాండము 49వ అధ్యాయం తీయాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి. 4వ వచనం చదవండి. నీళ్ల వలె చంచలవుడవై నీవు అతిశయము పొందవు, నీ తండ్రి మంచమునెక్కి ఎక్కి దానిని అపవిత్రము చేసితివి. వినండి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాటలు అని అంటే, రూబేను గురించి మాట్లాడుతున్నాడు. రూబేను యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే, రూబేను ఎలాంటి వాడంట? నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు అంటున్నాడు. అంటే నీళ్లు భూమి మీద పోసామనుకోండి, ఒకే చోట ఉంటాయా? పోసిన చోట ఉండవండి నీళ్లు. ఏమైపోతాయి?
అవి చల్లా చెదురైపోతాయి, అంటే అనేక చోట్లకు పారుతూ ఉంటాయి. అంటే అవి నీళ్ళు అనేవి స్థిరముగా ఉండవు, చంచల మనస్సు కలిగిన నీళ్ళవి చంచలంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే అటు ఇటు వెళ్ళిపోతాయి ఈ వాటర్ అనేది. ఇప్పుడు యాకోబు అంటున్నాడు రూబేను గురించి మాట్లాడుతూ, రూబేను నీవు నీళ్ల వలె చంచలుడవై ఉంటావు అన్నాడు. అంటే రూబేను బుద్ధి ఎలాంటిదనమాట? చంచల మనస్సు కలిగిన వాడు. చంచల మనస్సు కలిగాడంటే స్థిరమైన బుద్ధి లేనివాడు. ఇప్పుడు యాకోబు బెన్యామీనుని ఈ రూబేను వెనకాల పంపించాడు అనుకోండి, ఇప్పుడు బాగానే చూస్తాడు. రేపు పొద్దున్న మనసు మారిపోయింది అనుకోండి, బుద్ధి మారిపోయింది అనుకోండి, వాడు బుద్ధే సంచలం కాబట్టి బుద్ధి మారిపోయింది అనుకోండి, ఇప్పుడు క్షేమంగా తీసుకెళ్ళాడు, రేపు పొద్దున్న చంపేయవచ్చు, రేపు పొద్దున్న నాకు కనపడలేదని చెప్పవచ్చు. ఆ భయముతో రూబేనుతో అన్నాడు, నీ వెనకాల మాత్రం నా కుమారుణ్ణి పంపించను అని చెప్పాడు. అంటే చంచలమైన బుద్ధి గలవాడు రూబేను. బిడ్లారా, క్రైస్తవ జీవితంలో మనము కూడా ఈ చంచలమైన బుద్ధి ఉండకూడదండి. ఈరోజు ఎలాగుండి రేపు ఇంకొకలాగుండి, రేపు ఇంకొకలాగుండి, రేపు ఇంకొకలాగుండి మనము గనక ప్రార్థన చేస్తే చంచలమైన బుద్ధి గలవారు చేసే ప్రార్థన దేవుడు ఆలకించడు. మన జీవితంలో చంచలమైన బుద్ధి ఉండకూడదండి. అంటే గడికొకలా మారిపోతూ ఉంటాడు. మన పెద్దోళ్ళు అంటే వీటిలోకి అపరిచితుడు వచ్చేసాడు రా అంటారు. ఎవడొచ్చేసాడట? అపరిచితుడు వచ్చేసాడు రా అంటారు. అంటే ఇప్పుడు ఒక రకంగా ఉంటారు, తర్వాత ఇంకొక రకంగా ఉంటారు, ఈరోజు ఒకలాగా ఉంటారు, రేపు ఇంకోలాగా ఉంటారు, ఎల్లుండి ఇంకోలాగా ఉంటారు. వీరిని ఏమంటామంటే చంచల బుద్ధి గలవారు అంటారు, స్థిరమైన బుద్ధి గలవారు కారు. రూబేను స్థిరమైన బుద్ధి గలవాడు కాదు. ఏ బుద్ధి గలవాడట? చంచలమైన బుద్ధి గలవాడు. అందుకే యాకోబు ఈ రూబేను వెనకాల వీళ్ళు పంపించడానికి ఇష్టపడలేదు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఒక కర్మేలు పర్వతం దగ్గర ఏలియా అంటాడు. తీయండి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం తీయండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు, అంటే చంచలమైన మనస్సు గలవారు, రెండు తలంపులు కలిగిన వారు. ఏలియా అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఎంతకాలం అయ్యా మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు? యెహోవా దేవుడైతే యెహోవాను మొక్కండి, బయలుదేవుడైతే బయలుదేవతను అనుసరించండి. మీరు ఎవరు ఎందుకు రెండు మనస్సుల మధ్య, రెండు తలంపుల మధ్య ఉంటారని ఏలియా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే 24వ వచనంలో చెప్పబడిన మాట, ఏ ఒక్క వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండడని చెప్పబడుతుంది. ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు అని చెప్పబడుతుంది. అంటే మనం లోకానికి దాసులుగా ఉన్నామా, యేసయ్యకు దాసులుగా ఉన్నామా? లోక తలంపులు కలిగి ఉన్నామా, దేవుని తలంపులు కలిగి ఉన్నామా? రూబేను వలె చంచలమైన మనస్సు మనం కలిగి ఉంటే కనుక మనం చేసిన ఎంత గొప్ప ప్రార్థన, నువ్వు ఎంత అరిచినా, ఎంత చేతులు ఎత్తినా మన ప్రార్థన దేవుడు ఆలకించడు. చంచలమైన బుద్ధి ఉండకూడదండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. అట్టి మనుషులు ద్విమనస్కులై తమ సమస్త మార్గములయందు, అంటే ద్విమనస్కు కలిగిన వాడు స్థిరంగా ఉండడు. క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి నమ్ముకున్నాక మనము దేవునిలో మనం స్థిరమైన మనసు కలిగి ఉండాలి. అలాగ ఎవరైతే స్థిరమైన మనసు కలిగి ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీకు మాటలు రాకపోవచ్చు. మీలో చాలామంది అంటారు, అయ్యగారు మాకు ప్రార్థన చేయడం చేత కాదంటారు, ప్రార్థన ఎలాగూ చేయాలో కూడా మాకు తెలియదంటారు. నీ ప్రార్థన తెలియవసరంలా, నీ హృదయం నా దేవుడికి తెలుసు, నీ ప్రవర్తన నా దేవుడికి తెలుసు, నువ్వు చేస్తున్నటువంటి పనులు నా దేవుడికి తెలుసు. అందుకే నీవు మొర్ర పెట్టగా ఆయన ఉత్తరం ఇస్తాడని చెప్తున్నాడు. రూబేను వలె సంచలమైన మనసు మనము కలిగి ఉండకూడదు. ఎలాంటి మనసు కలిగి ఉండాలి? స్థిరమైన మనసు కలిగి ఉండాలి. స్థిరమైన మనసు కలిగి ఉండడం అంటే చాలా ఆశీర్వాదం అండి. యెషయా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది, తీయండి. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు ఎవరి మీద ఆనుకోవాలట? దేవుని మీద ఎవని మనస్సు అయితే ఆనుకుంటాదో, లోకం వైపు గాక, లోక సంబంధించిన కార్యాల వైపు గాక,
నీ మనస్సు కనుక దేవుని మీద నీవు ఆనుకుంటే గనక నిన్నట నా దేవుడంట పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడట. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా చెప్పండి. మరి కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:58 అంటాడు, మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఎలాగుండమన్నాడు, ఆయన ఆసక్తులుగా ఉండమన్నాడు. సరే, ఇంకొక వాక్యం కూడా మనం చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 5:9-10 లోకమందు మీ సహోదరుల యందు నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. తాను నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్డలారా, శ్రమలు కొంతకాలమే ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకున్నందుకు, యథార్థంగా ప్రవర్తిస్తున్నందుకు, నీతిగా బ్రతుకుతున్నందుకు శ్రమలు కొంతకాలమే ఉంటాయి. శ్రమ కాలము తీరిన తరువాత నా ప్రభు అంటున్నాడు, నిన్ను పూర్ణులుగా చేసి నేనే నిన్ను స్థిరపరుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సంచలమైన మనస్సు మనకు ఉండకూడదు, అటు ఇటు బుద్ధి మనకు ఉండకూడదు, ద్విమనస్కు మనం కలిగి ఉండకూడదు. ఎప్పుడైనా దేవునిలో మనం స్థిరమైన మనస్సు కలిగి ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యోబు అంటాడు, తీయండి, యోబు గ్రంథంలో తీయండి, ఒక మంచి మాట ఉంది. యోబు గ్రంథంలో ఆయన చెప్పే 13:15 తీయండి ఒకసారి ఓ మాట. ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అంటాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆయన నన్ను చంపినను ఆయన కొరకు నేనేం చేస్తున్నాడు ఆయన. యోబు గురించి మనం చూస్తే అండి, యోబు స్థిరమైన మనసు కలిగిన వాడండి. యోబు గురించి మనం జాగ్రత్తగా గమనిస్తే, యోబు గురించి దేవుడు మాట్లాడుతూ అన్నాడు, వినండి, యోబు గురించి దేవుడు మాట్లాడుతూ అన్నాడు, సాతాన్ దగ్గర పరిచయం చేస్తూ అన్నాడు, యోబు ఏమని చెప్పుకొచ్చాడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు, అతని వంటి వాడు భూమి మీద మరొకడు లేడు అని చెప్పాడు. వినండి, ఈ మాట వినండి. యోబుకి చాలా ఆస్తి ఉందండి. పై వచనాలు మీరు చదివితే ఆయన 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు, పైన 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎడ్లు ఉన్నాయి, 500 ఆడగాడిదలు ఉన్నాయి. ఆడగాడిదలు వెనకాల మగ్గాడిదలు కూడా ఎడుతాయి. బహుమంది పనులు కూడా ఆస్తిగా ఉండేది. వినండి, ఆస్తిగా ఉన్నాయి. ఆస్తి ఉంది, కానీ దేవుడు మాట్లాడేటప్పుడు ఆస్తి గురించి మాట్లాడలా. ఎవరి గురించి మాట్లాడాడు, దేని గురించి మాట్లాడాడు, యోబు యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. ఆస్తి గురించి మాట్లాడలా. మన లోకస్తులు దేని గురించి మాట్లాడతారు, వాడికి డబ్బు ఉందండి, వాడికి బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి, వాడు కోటీశ్వరుడు అండి, రాజమండ్రిలోని అంత వాడు లేడండి, దేశంలో అంత వాడు లేడండి, వాడి డబ్బు కోసం, వాడి యొక్క మేడలు మిద్దెల కోసం, వాడి అందచందాల కోసం మాట్లాడతాం. కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు నీ మేడలు మిద్దెలు, నీ అందచందాలు, నీకు సంపాదించిన ఆస్తి కోసం చూడ్డు. మరి ఏం చూస్తాడు దేవుడు, నీ క్యారెక్టర్ని చూస్తాడు. నీ క్యారెక్టర్ని చూస్తాడు దేవుడు. నీ గురించి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడదు చెప్పండి. బాబా, ఈమె ప్రార్థన పరురాలు, ఈమె యథార్థవంతురాలు, ఈమె నీతి కలిగింది, చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగింది, ఇతను చాలా ప్రవర్తన మంచిగా ఉన్నదని నీ గురించి నా దేవుడు సాక్ష్యం ఇస్తాడు. నీ డబ్బు కోసం దేవుడు సాక్ష్యం ఇవ్వడు, నీ క్యారెక్టర్ కోసం దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఈ లోకంలో డబ్బు సంపాదిస్తే నిన్ను గొప్పోళ్ళు అంటారు, ఆత్మీయత సంపాదిస్తే నా దేవుడు నిన్ను గొప్పోడు అంటాడు. నీతిగా బతికితే నా దేవుడు నిన్ను గొప్పోడు అంటాడు. యథార్థంగా బ్రతికితే నా దేవుడు నిన్ను గొప్పోడు అంటాడు. చెడును విసర్జిస్తే దేవుడు నిన్ను గొప్పోడు అంటాడు. లేదా ఈ లోకములో డబ్బంతా సంపాదించుకున్నా కానీ నా దేవుడు నోటంటే ఒక్క మంచి మాట నీ గురించి రాదు దేవుని బిడ్డలారా. కానీ యోబు ఎంత స్థిరమైనోడో చెప్పమంటారా, డబ్బు ఉన్నప్పుడే దేవుడిని ఆరాధన చేయలా,
డబ్బు ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించలా, డబ్బు ఉన్నప్పుడే నీతిగా బ్రతకలా, డబ్బు ఉన్నప్పుడే యథార్థవంతుడిగా బతకలా, డబ్బు ఉన్నప్పుడే దేవుని పట్ల ప్రార్థన కలిగి మాత్రమే లేడు. డబ్బు పోయిన తర్వాత కూడా ఒకే రోజున తన 10 మంది బిడ్డలు చనిపోయినా, ఆస్తి పోయినా, తర్వాత తన పనివాళ్ళు పోయినా, తనకున్న పశువుల మందంతా పోయినా, ఆఖరికి తన శరీరము కుళ్ళి కుషించిపోయినా, భార్య వచ్చి తిట్టినా కానీ అతను ఏమంటలేసిన, యెహోవా యందు నేను స్థిరంగానే ఉంటానంటాడు. నేను ఆయన యందు నమ్మకం ఉంచానంటాడు. ఆయన దేవుని యందు స్థిరంగా ఉన్నాడండి యోబు. స్థిరంగా ఉన్నాడు యోబు. శ్రమలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, బాధలు వచ్చాయి. సొంత స్నేహితులు వచ్చేయమన్నారు చెప్పనా, యోబా నువ్వేదో పాపం చేసావురా, యోబా నువ్వు దేవుడి కంటే గొప్పడిగా ఎంచుకుంటున్నావురా, యోబు దేవుని కంటే పవిత్రుడిగా ఎంచుకుంటున్నావు, నువ్వెక్కడో ఏదో ఎవ్వరికి తెలియకుండా, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా ఎక్కడో నువ్వు పాపం చేసావు, అందుకే నీకు ఈ శాపం వచ్చింది, రోగం వచ్చిందని చెప్తే అక్కడ కూడా కృంగిపోకుండా స్థిరంగా ఉన్నాడు యోబు. ఆ టైంలో కూడా యోబు స్థిరంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అద్భుతం చెప్పమంటారా, స్థిరమైన యోబుకు దేవుడు 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడట. 2 చేతుల పైకి తీసే గట్టిగా స్తోత్రం చెబుతాం. ఎంత ఆశీర్వాదం ఇచ్చాడట, 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు. బిడ్డ నేను ఒక మంచి మాట చెప్తాను, నీ తోటి విశ్వాసుల వలె కాక, వాళ్ళు చెడిపోయారండి, అది వెళ్ళిపోయిందండి, ఇది వెళ్ళిపోయింది, అది పాడైపోయింది, ఇది పాడైపోయింది అనేది కాక, నీవు స్థిరమైన మనస్సు కలిగి ఉంటే, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థించిన ప్రతి మనవి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. రెండవదిగా దేవుని బిడ్డలారా, స్థిరమైన మనసు కలిగిన మరొక సహోదరుని మనం చూడాలంటే రూతు గురించి చూస్తాం. రూతు గురించి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. రూతు మోయాబు దేశానికి సంబంధించింది, విగ్రహాలకు సంబంధించిన తల్లి. ఆమె మోయాబు దేశంలో ఒక పూజారిగా ఉండేదట. ఆమె పూజించే ఆ దేవత పేరు మలోకు దేవత. మలోకు దేవత అంటే మీరు చూడండి, ఒక మేక తలకాయ ఉండి 2 చేతులు ఇలాగూ చాపి కాళ్ళతో పెట్టి ఇలాగ ఉంటుంది ఆమె. ఆ యొక్క విగ్రహాన్ని వాళ్ళు ఇత్తడితో తయారు చేస్తారు, ఇత్తడితో తయారు చేస్తారు. ఈ రూతు చేయాల్సిన పనేటో చెప్పమంటారా, రూతు చేసే పనేడు చెప్పమంటారా, ఒక పండగ వాతావరణం కింద ఏర్పాటు చేస్తారు ఒక దినాన, సంవత్సరంలో ఒక దినాన. ఆ దినముని ఏం చేస్తుందంటే, ఒక్కొక్క కుటుంబంలోంచి ఒక చంటి పిల్లని తీసుకొచ్చి, ఆ చంటి పిల్లకి ఎలాంటి మచ్చ మడత రోగము, పైన ఎలాంటి దాన్ని ఏమంటారు తెల్ల మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ ఎలాంటి మచ్చలు లేకుండా ఆ దేవతా విగ్రహానికి మంట పెడతారు. ఆ దేవతా విగ్రహానికి మంట పెట్టిన తర్వాత ఆ ఇత్తడి బాగా ఎర్రగా కాలుతుంది. ఎప్పుడైతే ఇత్తడి ఎర్రగా కాలిందో ఈ పూజారులు, ఈ రాజు, వీళ్ళందరూ దాని చుట్టూ చేరి ఈ చిన్నపిల్లలను తీసుకొచ్చి ఏం చేస్తుందంటే, ఆమె ఆ ఎర్రగా కాలినటువంటి ఆ 2 చేతులు, ఇత్తడి చేతుల మీద, ఆ దేవత చేతుల మీద ఈ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి వేసేటువంటి పని ఎవరిదంటే రూతుది. తన చేతులతో చిన్నపిల్లలని దేవతకు బలిచ్చేటువంటి పూజారి ఈ యొక్క రూతు. అలాంటి సందర్భంలో ఈ యోధా బెత్లెహేము గ్రామము నుంచి ఈ యొక్క నయోమి కుటుంబము ఆ మోయాబు దేశానికి వెళుతుంది. మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటి ఒక కుమారుడు, ఈ ఇశ్రాయేలుకు ఉన్నటువంటి అలవాటు చెప్పమంటారా, వాళ్ళ చేతికి మనం ఎలాగైతే మనోళ్ళు కడియాలు పెట్టుకుంటున్నారు, ఎలాగైతే రబ్బర్ బ్యాండ్, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు పెట్టుకుంటున్నారు, యూదులకు ఉన్న అలవాటు ఏంటంటే వాళ్ళ తలకిని వాళ్ళ చేతులకి వాళ్ళు ఏం చేస్తారంటే 10 ఆజ్ఞలకు సంబంధించినటువంటి వాటిని పెట్టుకుంటారు. ఈ పెట్టుకున్నటువంటి సందర్భంలో ఒక రోజున ఈ యొక్క నయోమి యొక్క కుటుంబము బంగారు పని చేసేది, బొమ్మలు తయారు చేసేవారు వాళ్ళు. అలాంటి సందర్భం ఒక రోజున ఈ యొక్క నయోమి కొడుకులో ఒక కుమారుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్తే తన చేతి కర్రకేమో 10 ఆజ్ఞలు రాసిబడి ఉన్నాయి, తన బాసికానికేమో 10 ఆజ్ఞలు రాసిబడి ఉన్నాయి, తన చేతికి 10 ఆజ్ఞలు రాసిబడి ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నట్టు చూస్తున్న సమయంలో ఈ రూతు ఇతనుకున్న చేతుకున్న కర్రకున్నవి ఇవి చూసింది. ఇవేమని అడిగింది. ఇవేమని అడిగితే అని చెప్పాడు, ఇది మా దేవుడికి సంబంధించిన ఆజ్ఞలు అని చెప్పాడు. ఏమిటి ఆజ్ఞలు ఏంటి అని అడిగింది. ఇదిగో మా దేవుడు తప్ప మరొక దేవుడు లేడు,
రెండవది నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచారము చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగ సాక్ష్యము పలకకూడదు. ఇవన్నీ అందులో ఉంటే ఇప్పుడు రూతు చేస్తున్న పని ఏంటి చెప్పమంటారా? ఈ చిన్నపిల్లోని ఎప్పుడైతే ఆమె చేతుల్లో పెట్టాడో ఆ పిల్లోడు కాలిపోతున్న సందర్భంలో అక్కడున్న వారందరూ కూడా పెద్దగా కేకలు వేస్తారట. కేకలు వేసి డప్పులు కొడతారట. ఈ డప్పుల అల్లరిలో, ఈ కేకల్లో ఆ చిన్నపిల్లోడు చేతుల్లో కాలిపోతూ అరుస్తున్న అరుపులు ఎవ్వరికీ వినబడవటండి. ఇంకో బాధాకరమైన విషయమనాలో, ఆశ్చర్యపరిచే విషయమనాలో తెలియదు, కానీ వాళ్ళ మూఢత్వం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆ పిల్లనిచ్చిన తల్లిదండ్రులు ఉంటారే, ఆ తల్లిదండ్రులు ఇద్దరు అనుకుంటారట, ఈ సంవత్సరం నా కూతురు లేదా నా కొడుకు ఈ దేశ క్షేమం కొరకు, ఈ దేశంలో పంట పండించడానికి నా కూతుర్ని నేను బలిగా అర్పించానని చెప్పి వాళ్ళు సంతోషంగా కేకలేస్తారట. ఎంత దుర్మార్గమో చూడండి. అలాంటి భయంకరమైన విగ్రహారాధనలో నుంచి వచ్చింది రూతు. మొత్తం మీద ఏం జరిగిందో, యూదురాలైన నయోమి యొక్క కుమారుని ప్రేమించింది తల్లి. అయ్యో, నేను చేస్తుంది విగ్రహారాధన, నేను నరహత్య చేస్తున్నానా, ఈ తప్ప, ఇవి తప్పన్న సంగతి మాకు తెలియదే. ఒకే దేవుడున్నాడా? దేవుడనేవాడు ప్రాణమును కోరడా? దేవుడనేవాడు ప్రాణం తీసుకోడా? దేవుడనేవాడు ప్రాణం ఇస్తాడా? దేవుడనేవాడు ప్రాణం పోస్తాడా? ఇదేంటి మా దేవుడు ప్రాణం తీస్తున్నాడు, ఇదేంటి మా దేవుడు ప్రాణం తీసుకుంటున్నాడు అని చెప్పి రూతు యెహోవా దేవుని తట్టు తిరిగిందంట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రాణం తీసేటువంటి దేవత వైపు నుండి ప్రాణం పోసే దేవుడు వైపు తిరిగిందంట రూతు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాట్లాడలేని దేవుడు నుండి మాట్లాడగలిగిన దేవుని దగ్గర తిరిగిందంట రూతు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, తిరిగింది, వివాహం చేసుకున్నారు. విచిత్రమైన బాధాకరమైన విషయం ఏంటో చెప్పమంటారా? రూతు యొక్క భర్త కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. అప్పుడు నిజంగా ఈమెలో చంచలమైన మనసు రావాలి, సంచలమైన మనసు రావాలి. దేవుని మీద మనసు ఇరుగుపోవాలి. దేవుడంటే అసహ్యం పుట్టాలి. చిచ్చి, మీ దేవుడు గొప్పోడని చెప్పి, మీ దేవుడు చాలా ఉన్నతమైన వాడని చెప్పి నేను నమ్ముకుంటే నా భర్తని చంపేశాడు, నా భర్తను దూరం చేశాడు, ఈ దేవుడు నాకు వద్దని చంచలమైన మనసు కలిగి మరలా లోకంలో కలిసిపోవాలి రూతు. చంచలమైన మనసు కలిగి లోకములో, ఈ లోక సంబంధమైన మోయాబు దేశంలో మిగతా కన్యకల వల్ల మరలా కలిసిపోవాలి. కానీ చంచలమైన మనసు కాదంట రూతుది, స్థిరమైన మనసు కలిగి ఉందంట బిళ్ళరా. హల్లెలూయా. ఒక టైం వచ్చింది, అత్తగారు పిలిచింది, అమ్మా నేను చూస్తే వృద్ధాప్యంలో ఉన్నాను, నేను చేస్తే వృద్ధాప్యంలో ఉన్నాను, మీరు చూస్తే యమన ప్రాయంలో ఉన్నారు, ఇప్పటికి మరలా నేను పిల్లలు కానీ వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి మీరు వివాహం చేసుకుంటే మీరు వృద్ధాప్యంలోకి వస్తారు. దయచేసి మీ దేశం వెళ్ళిపోండి, మీ దేశానికి వెళ్ళిపోయి మీకు నచ్చిన అబ్బాయిలు చేసుకుని మీరు హాయిగా బ్రతకండి అని చెప్పిందట. వార్ప ఉంది కదా, పెద్ద కోళ్ళు, అత్త నీలాంటి అత్త ప్రపంచంలో ఎవరికి ఉండదని ఎగిరి గంతేసి ముద్దెట్టి వెళ్ళిపోయిందంట. చిన్న కోడల దగ్గరికి వచ్చింది. రూతు ఏమంది? నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని, నన్ను విడిచిపెట్టవద్దని నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీ వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను, అక్కడనే కాతి పెట్టబడదను, మరణము తప్ప అత్త నిన్ను నన్ను ఏది ప్రత్యేకించిన ఎడల నేను యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక నేను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భర్త పోగొట్టుకుంది, చంచలమైన మనసులతో లేదు, దేవుళ్ళలో స్థిరమైన మనసు కలిగి ఉంది. ఇప్పుడు అత్త దగ్గరకు వచ్చింది, ఒక ఆవిడే ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. వినండి, ఒక మంచి మాట చెప్తాను. ముద్దు పెట్టి వెళ్ళిపోయిన ఒక ఆవిడైతే ముద్దు పెట్టింది ఇంకొక ఆవిడ. నీకు అర్థమైందా? ముద్దెట్టి ఒక ఆవిడ వెళ్ళిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చిన ముద్దెట్టింది మాత్రం రూతు.
కోడళ్ళారా, మీరు ముద్దెట్టేవాళ్ళగా ఉండకూడదు. ఏం పెట్టేవాళ్ళ ఉండాలి? ముద్ద పెట్టేవాళ్ళ. నేను నమ్ముతున్నాను, ఏడు చెప్పమంటారు, మా చర్చలో చాలామంది రూతులు ఉన్నారు, వాళ్ళ అత్తగారులకు ముద్దే పెడుతున్నారు. ముద్దెడతలా నాతో ఏకీపించిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ముద్దెట్టే కోడలు ఉంటే చాలా జాగ్రత్త. ముద్దెట్టే కోడల కన్నా ముద్దెట్టే కోడలే గొప్పది. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ తల్లిని ఎలాగో చూసుకుంటున్నావో నీ అత్తను అలాగో చూసుకుంటే నిన్ను నీ ద్వారా నీ వంశాన్ని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. అత్తగారు కూడా అలాగే చూసుకోవాలి కోడల్ని. ఏమండి, సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుందంట. ఎవరిని? రూతుని. ఎవరు? నయోమి. నయోమి రూతుని సొంత బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుందట. అందుకే నయోమి రూతులు ఇద్దరు కూడా చరిత్రలో నిలిచిపోయారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఎవరితో వచ్చింది ఇప్పుడు? నయోముతో వచ్చింది. మళ్ళీ ఎక్కడికి వచ్చారు వీళ్ళు? బెత్లెహేముకు వచ్చారు. వినండి, నయోమి రూతు మోయాబు దేశంలో రాజకుమారులా పెరిగింది. పూజారి, డబ్బుకు కొదువు లేదు, ధనానికి కొదువు లేదు, పరిచారకులు కొరుదు లేదు. కానీ ఇప్పుడు బెత్లెహేము వచ్చింది. బెత్లెహేము వచ్చిన తర్వాత అనేక మందికి మోయాబు దేశంలో ఉన్నప్పుడు దానం చేసిందేమో. బెత్లెహేము వచ్చిన తర్వాత పిడికెలు ముద్ద కోసం దేవుళ్ళు ఆడుతుంది ఈ రూతు. అనేక మందికి సహాయం చేసిందేమో. ఈమె సహాయం కొరకు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఈమె చేతి కింద అనేక మంది పన్నోళ్ళు ఉండొచ్చు కాక మోయాబు దేశంలో. ఇప్పుడు బెత్లెహేముకు వచ్చింది. ఇక్కడ అనేక మంది పన్నోళ్ళలాగా ఒక పన్నోదానిలాగా పనిగత్తిలాగా తయారైపోయింది. అక్కడ రాజభోగాలు అనుభవించింది, ఇక్కడ దరిద్రం అనుభవిస్తుంది. అక్కడ అనేక మంది పన్నోళ్ళు ఉన్నారు, ఇక్కడ పనిగత్తిగా మారిపోయింది. అక్కడ చాలా చాలా సౌకర్యాలతో బతికింది, ఇక్కడ సౌకర్యమే లేకుండా బతికింది. అయినా రూతుకి స్థిరమైన మనసే కలిగి ఉంది బిడ్డలారా. ఇప్పుడు రూతు బోయాజు పొలంలో పనిచేస్తుంది. ఏమి ఏరుతుందంటే పరిగి అక్కడే ఏరుతారు. అందరూ ముందు పని చేసుకుంటూ పోతూ ఉంటుంటే ఈమె వెనకాల ఏమి ఏరుతుంది? పరిగి ఏరుతుంది. అందరూ ఎక్కడ ఉన్నారు? ముందు ఉన్నారు. ఈ మాత్రం ఎక్కడ ఉంది? వెనకాల ఉంది. ఈమె స్థిరమైన మనసు చూసిన దేవుడంట ఒక్కసారి అన్నాడట, అబౌట్ టర్న్ అన్నాడట. అబౌట్ టర్న్ అంటే అందరూ ఒకసారి వెనకకి తిరగండి అన్నాడట. వెనకకి తిరిగితే ఇప్పుడు రూతు ఎక్కడికి వచ్చింది? మిగతా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? వినండి 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 వినండి. స్థిరమైన మనసు కలిగిన రూతమ్మను దేవుడు ఏం చేశాడు చెప్పమంటారా? ఏ పొలములో అయితే పనిచేసిందో ఆ పొలానికి ఓనర్గా చేసి పారేసాడు. ఆ బెత్లెహేములో ఉన్న సంపన్నమైన కుటుంబానికి ఒక భార్యగా దేవుడు చేశాడు. బైబిల్ గ్రంథములో ఆమె పేరును లిఖింపజేశాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. స్థిరమైన మనసు నీవు నేను కలిగి ఉంటే దేవుడు నిన్ను దీవిస్తాడు. సంచలమైన మనసు ఉండకూడదు. సగం అటు సగం ఇటు ఉండకూడదు. సగం అలాగా సగం ఇలాగా ఉండకూడదు. సగం దేవుళ్ళో సగం లోకంలో ఉండకూడదు. యేసయ్యను పూజిస్తూ మళ్ళీ పక్కదారులు మనం పట్టకూడదు. యేసయ్యను నమ్ముకున్నందుకు శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు. అయినా నువ్వు స్థిరమైన మనసు కలిగి ఉంటే గనక ఒకేసారి నా దేవుడు నిన్ను త్రిప్పగల సమర్థుడై ఉన్నాడు. మన కథ మార్చగల దేవుడై ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అందుకే రూబేను యొక్క మనవిని యాకోబు మన్నించలేదు. ఇంతకీ యోధ యొక్క మనవిని దేవుడు ఎందుకు మన్నించాడు? చూద్దాం, తీయండి. ఆదికాండం 38వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆ కాలమందు యోధ ఎవరిని విడిచి? తన సహోదరులను విడిచి హీరాను ఒక అదుల్లమాని ఇంటికి ఉండుటకు వెళ్ళెను. ఎక్కడి నుంచి వెళ్ళాడంటే ఇతను తన సహోదరులను విడిచి. ఎవరి సహోదరులు అని అంటే రూబేను, సిమియోను, లేవి, ఇక దాను, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం అక్కడ చూస్తే ఈ సహోదరులు ఎలాంటి వాళ్ళు అంటే మర్డర్ చేసేవాళ్ళు. ఈ సహోదరులు ఎవరంటే కోపం కలిగిన వారు. షెకెము పట్టణాన్ని అంతటి కూడా మగాళ్ళందరినీ కూడా చంపేశారు వీళ్ళు. వీళ్ళ యొక్క సహవాసములో ఉంటే కనుక వీళ్ళు మంచిగా లేరండి. అన్నదమ్ములు మంచిగా లేరండి. అన్నదమ్ముల యొక్క బుద్ధి ఎలాగుందంటే మర్డర్ చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు, కోపిస్తోళ్ళు, చంచలమైన మనసు కలిగిన వారు. ఒకడేమో చీల్చినట్టు తోడేళ్ళు స్వభావం కలిగిన వాడు, ఇంకొకడు భయంకరమైనటువంటి వేరొక స్వభావం కలిగిన వాడు.
పెద్దవాడైతే తండ్రి మంచమునే ఎక్కి అపవిత్రం చేసిన వాడు. ఇలాంటి భయంకరమైన అవలక్షణాలు కలిగి ఉన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి యోధ వాళ్ళకు దూరంగా వెళ్ళి బతకడం ప్రారంభించాడట. మన జీవితంలో కూడా బిడ్డలారా ఒక మంచి మాట చెప్తున్నాను. లోకములో శరీర కార్యాలను కొన్ని ఉన్నాయి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి, 19-20 వచనం చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా నెంబర్ 1 ఏంటి చెప్పండి? జారత్వం. అంటే పెళ్ళి కాకముందు యవ్వనస్తులు వేరొక అబ్బాయితో కానీ వేరొక అమ్మాయితో కానీ జరిగించే లైంగికమైన పాపాన్ని జారత్వము అంటారు. 2 అపవిత్రత. దీనివల్ల కలిగేదే మనిషికి అపవిత్రత. 3 కాముకత్వం. అంటే ప్రతి ఒక్కరిని కూడా అదే చూపుతో చూడడం. ఏ చూపు? ఎదుటివారి భార్యలను, ఎదుటివారి అమ్మాయిలను, మన సొంత బిడ్డల్ని ఎలాగైతే చూస్తున్నామో ఎదుటివారి అమ్మాయిలు కూడా మనం అలాగే చూడాలి. ఈ కాముకత్వం అనేది కామంతో నిండిపోయి ఉన్నదాన్ని. నీ భార్య తప్ప మరొకరు ఇంకొకలాగా కనపడకూడదు. మన కంటికి మన భార్య తప్ప ఇంకొకరు విధంగా మన కామంగా చూడకూడదు. ఎదుటివారు నువ్వు కామంగా చూసావంటే నీవు చంచలమైన మనస్సు కలిగిన వాడివి. తర్వాత విగ్రహారాధన చేయకూడదు. సజీవమైన దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావు, యేసయ్యలో రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు. మరలా దేనికైతే నువ్వు వచ్చావో కుక్క వాంతికి తిరిగినట్లుగా, పంది మరలా బొర్లలో దొర్లినట్లుగా మరలా మనం వాటి చోలికి వెళ్ళకూడదు. వెళ్ళావంటే నీవు చంచలమైన మనసు కలిగిన వాడివి. నీకు స్థిరమైన మనసు లేదు. మన జీవితాలకి స్థిరమైన మనసు లేదు. ఒకసారి యేసయ్యను మనం రుచి చూచిన తరువాత, సజీవమైన దేవుణ్ణి రుచి చూచిన తర్వాత, చుట్టాలు ప్రోత్సహించారనో, స్నేహితులు ప్రోత్సహించారనో, మా ఓళ్ళు బాధపడతారేమోనని, మా ఓళ్ళు ఏదైనా అనుకుంటారేమోనని, ఒకవేళ ఇలాంటి తప్పుడు పనులు చేస్తే నీ ఇంటికి నీవే కావాలని శాపాన్ని తెచ్చుకుంటావు. శాపం వల్ల ఏమొస్తుంది అనుకుంటున్నావు? కుటుంబ పరిస్థితి ఏం బాగోదు, నీ జీవిత పరిస్థితి ఏం బాగోదు, నీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి బాగోదు. ఒకసారి నువ్వు సజీవమైన దేవుణ్ణి నువ్వు నమ్మిన తరువాత, ఆయన అనుసరించుతున్న తరువాత మనం ఇలాంటి అపవిత్రమైన విగ్రహారాధన వైపుకు మనం వెళ్ళకూడదు. అది దేవుడు కోరుకున్నది కాదు. తర్వాత అభిచారము. ఉన్నవి లేనివి మాట్లాడడం, అనేక మందిని ఆపేక్షించడం, లేనిపోని మాటలు ఎదటోళ్ళ గురించి. ఇది ఎలాంటిదంటే, నక్కకట ద్రాక్ష పళ్ళు దొరకలేదట. ఏం దొరకలేదు చెప్పండి? ద్రాక్ష పళ్ళు దొరకలేదంట. అది ఏమందట? దానికి దొరకలేదు కాబట్టి ద్రాక్ష పళ్ళు ఎలాగున్నాయంట అమ్మా? చేత అంటదా? పుల్లనా? చిచ్చి బాబా, ద్రాక్షకాయలు అన్నీ ఎలాగున్నాయి? ఈ బుద్ధి మనలో చాలామందికి ఉంటుంది. నీకు దొరకకపోతే, నీకు ఇవ్వకపోతే కనుక నువ్వు మాట్లాడే ఎదటోళ్ళ మీద క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడతావు. దీన్నే క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. అంటే నీకు సహాయం చేయకపోతే, నీకు పెట్టకపోతే, నీకు లేకపోతే, నీకు ఇవ్వకపోతే నువ్వేమంటావు అంటే, పలానోళ్ళు మంచోళ్ళు కాదండి, పలానోళ్ళు మంచిది కాదండి, అబ్బే వాళ్ళు ఏమాత్రం మంచిది లేదండి. బిడ్డలారా వినండి, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి దేవుడు ఒక దినాన్ని తీర్పు తీరుస్తాడు. మనము ఈ అభిచారం అంటారు దీన్ని. అంటే ఎదుటోళ్ళ గురించి ఉన్నవి లేనివి మనం ఏం చేస్తున్నట్టు మాట్లాడతాం. ఇది చేయకూడదు. వీటికి మనం దూరంగా ఉండాలి. చంచలమైన మనసు గలవారు ఇవన్నీ ఆచరిస్తారు. స్థిరమైన మనసు గలవారు జీవము గల దేవుణ్ణి ఆరాధన చేస్తారు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చదవండి. ద్వేషములు. ఏటంట? ద్వేషం. కయ్యూను ఎవరి మీద ఎవరిని ద్వేషించాడు? సొంత తమ్ముడిని ద్వేషించాడు. ద్వేషం. సాతాను ఒకళ్ళని చూస్తే మనకి ద్వేషం కలిగిందంటే ఖచ్చితంగా మనము సాతాను బిడ్డలమే, దేవుని బిడ్డలం కాదు. మనం చేసే తప్పులు ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే మన మీద మనకే అసహ్యం కలగాలి. ఈ చిత్రం ఏంటో చెప్పమంటారా? మన తప్పులన్నీ మనం దాచుకుంటాం. ఎదుటోడు ఒక తప్పు చేస్తే వాడు మనం ద్వేషించడం ప్రారంభిస్తూ ఉంటాం. తప్పు చేయవారు తండోపతండములు, తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగురు అంటాడు ఆయన. అంటే తప్పులు ఎన్నేవాళ్ళు వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి తెలియదట. ఆయన అంటాడు అందరికీ ఏదో ఒక తప్పు ఉంటుంది. మనం ద్వేషించకూడదండి. ఎందుకు ద్వేషించాలండి? ద్వేషించే గుణము సాతాను గుణం అండి. వీలైతే ప్రేమించండి. నా యేసు ప్రభువారు ఉన్నాడు అనుకోండి, పాపంలో పట్టబడింది ఒక స్త్రీ,
ఆయన దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అందరూ రాళ్ళు ఇచ్చి కొట్టేద్దాం అన్నారు. అందరూ రాళ్ళు ఇచ్చి కొట్టేద్దామంటే యేసుప్రభు వారు ఏమన్నారు? మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయమన్నాడు. ఎవడన్నా వేసాడా? ఎవడన్నా వేయగలిగారా? అదే మన మధ్యలో నిలబెడితే బండరా ఇచ్చి కొట్టేద్దాం మనం. ఏమండి? ఒకళ్ళు కాదు, అందరికీ కొట్టేద్దాం. అంటే మీరేమంటారంటే, అబ్బా అది చూడు, దాని బతుకు చూడు, దాని జీవితం చూడు అని చాలా సందర్భాల్లో రాయి లాంటి మాటలతో కొట్టేస్తూ ఉంటాం మన వాళ్ళు. నువ్వు చేసేదే పనికిమాలిన పని, మనం చేసేదే తప్పుడు పనులు, మన ఆలోచనలే తప్పుడైన ఆలోచనలు, ఎదుటోళ్ళు మాత్రం ద్వేషానికి కక్కుతూ ఉంటాం. ఇది తప్పు. ఇది చంచలమైన మనసు ఉన్న వాళ్ళు చేసే పని. తర్వాత చదవండి. కలహం, గొడవలు. ప్రతిరోజు ఊరకనే గొడవ పెట్టి తిట్టే వాళ్ళందరూనండి వీళ్ళు సాతాను బిడ్డలండి. గొడవలు చేసే వాళ్ళందరూ కలహాలు ఎవరంటే శరీర కార్యాలండి. ఇవి సాతానుగడి బిడ్డలు చేసే పనులండి. గొడవలు పెట్టేది అంతా కూడా సాతానుగడి బిడ్డలేనండి. కలహాలు, ఊరకనే కలహాలు, గొడవలు. నేను మాట చెప్తున్నాను, నాకు తెలిసిన ఒక ఆవిడ ఉందండి. మేము చిన్నప్పుడు నేను రక్షించను పొందిన తర్వాత ఓ చర్చికి వెళ్ళేవాళ్ళం. ఆవిడ ఇలాగే చీటికి మాటికి ఊళ్ళో వాళ్ళందరినీ తిడుతూ ఉండేది. తిట్టి 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 ఆఖరికి ఏమైపోయింది చెప్పడారా? నాలుగు క్యాన్సర్ వచ్చింది ఆవిడకి. ఆఖరికి ఏం చేశారు చెప్పమంటారా? ఆ నాలుగు కట్ చేశారు, నాలుగు కోసారు. ఏ క్యాన్సర్ వచ్చింది ఆవిడకి? ఇప్పుడు నాలుగు క్యాన్సర్ వచ్చి నాలుగు కట్ చేసిన తర్వాత మాట్లాడతా లేదు ఇంకా. ఇప్పుడు ఆవిడ అన్నీ ఏం చేస్తుంది అనుకుంటున్నారు? మాట్లాడలేకపోతే ఏం చేస్తాం? కొంప తీసి మీరు కానీ తిట్టేస్తున్నారేంటి? నాలుగు లేకపోతే ఏం చేస్తాం చెప్పండి? సైకిలే చేస్తాం. చచ్చిపోయేదాకా ఆవిడ ఏం చేసేది చెప్పంటారా? సైకిలే చేసేది. ఎందుకు నీకు గొడవలు? ఎందుకు నీకు? నీ మనసు హాయిగా ఉండాలి కదా, ప్రాణం హాయిగా ఉంచుకోవాలి కదా, మంచిగా ఉంచాలి కదా. గొడవలు ఎందుకు నీకు? ఆళ్ళతో వీళ్ళతో గొడవలు ఎందుకు? నీకేమన్నా మెడల్ ఇచ్చేస్తా అన్నారా? చంద్రబాబు నాయుడు పిలిచి, అబ్బా రాజమండ్రులు అందరికంటే ఈవిడే నెంబర్ 1 గొడవలు ఆడింది అని చెప్పుకొచ్చాను. ఏమన్నా నీకేమన్నా ట్రోఫీ ఇస్తాడనుకున్నావా? బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చినట్టు నేను ఏమైనా పైకి పిలిచి ఏమైనా ఫోటో ఇస్తాడనుకుంటావా? అది ఇవ్వడం సరికదా. ఊరోళ్ళు అందరూ అంటారు దాని నోట్లో గట్టిగా మాట్లాడండి. ఇప్పుడు మాట్లాడరేమో చెప్పండి. దాని నోట్లో ఏం పెట్టకూడదు అంటారు? పోనీ నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ గురించి ఏమైనా మంచిగా మాట్లాడుకుంటారా? చచ్చిపోయింది అమ్మ, దీని పీడ అనండి. దీని పీడ మాట్లాడరేటమ్మా. దీని పీడ ఏమైంది? ఎరగడైపోయింది. ఇది ఉన్న కాడ జనాలను మనశ్శాంతిగా. మనకు మంచి సాక్ష్యం కావాలా? ఎలాంటి సాక్ష్యం కావాలా చెప్పండి? గొడవలు మనకి తగినవి కావు. దేవుని బిడ్డలకు గొడవలు తగినవి కావు. మనకేం కావాలంట? ప్రేమే కావాలి. దేవునికి స్తోత్రం. తర్వాత అమ్మా కుళ్ళి ఏమనుకుంటున్నావు? కుళ్ళి ఎదటోడు బాగుపడితే మనం చూడలేం. కుళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. ఎక్కడ లేని కుళ్ళు అంత అది బాగుపడిపోతుంది బాబా, అది కట్టేసుకుంటుంది బాబా, అది కొనేసుకుంటుంది బాబా, దాని బట్టల మీద బట్టలు కట్టేస్తుంది బాబా. నువ్వు ఎంత కుళ్ళు పడతావో. కుళ్ళి పడే వాళ్ళందరూ ఎండిపోతారట. అలాగని చెప్పి ఎండిపోయిన వాళ్ళందరూ కుళ్ళు పడేవాళ్ళు కాదు. ఎండిపోయిన వాళ్ళందరూ కుళ్ళోళ్ళు కాదు. అంటే దేవుని వాక్యం చెప్పింది మత్సరము ఎముకలకు కుళ్ళు అట. అంటే బోన్ క్యాన్సర్ లాంటిదటండి. మనం ఎదటోళ్ళని చూసి కుళ్ళు పడకూడదండి. చేతనైతే ప్రేమించాలా, చేతనైతే సంతోషంగా ఉండాలా. ఇంకో మాట చెప్పనా? ఎదటోళ్ళు బాగుపడితే నువ్వు సంతోషిస్తే ఏదో ఒక దినాన నన్ను నా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత క్రోధం. ఇది కోపం అండి. కోపం అండి పరలోకానికి మనల్ని చేర్చకుండా రెండు ఆపుతాయండి. డబ్బులు తినేసో ఓకే, దేవుడు ఏదో క్షమిస్తాడు. ఏదో బూతుమాట ఆడేసో దేవుడు క్షమిస్తాడు. నిన్ను నన్ను పరలోకంగా చేర్చకుండా రెండు ఆపేస్తాయి. ఒకటి వ్యభిచారం, 2 కోపం. కోపంగా ఉన్నవాళ్ళు పరలోకం వెళ్ళరు. శరీరాన్ని అపవిత్రం చేసుకునే వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఇద్దరు పరలోకానికి వెళ్ళరు. దేనైనా దేవుడు క్షమిస్తాడు. డబ్బుల దగ్గర తప్పు చేసావా క్షమిస్తాడు. ఓ దెబ్బ కొట్టావా క్షమిస్తాడు.
నవ్వావా, దేవుడు క్షమిస్తాడు. కోపంగా ఉన్న వాళ్ళని శరీరాన్ని అపవిత్రం చేసుకునే వాళ్ళని దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడు. ఇది మీ హృదయంలో పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియక చేసిన తప్పు విషయంలో దేవుడు క్షమిస్తాడు. కావాలని శరీరాన్ని అపవిత్రం చేసుకున్న, కోపపడిన, బైబిల్ అంటది కోపపడు కానీ పాపము, ఇది దీనికి వేరే విషయం ఉంది. ఎలాంటి కోపపడాలి? సరైన కోపం పడాలి, సరైన టైంలో కోపడాలి. అంతేగాని కోపము సూర్యుడు అస్తమించేంత వరకు నిలిచి ఉండకూడదు. ఇంట్లో భార్య భర్తలు కోపడ్డారా, సాయంత్రం అయ్యేసరికి ఇద్దరు కలిసి ఏమివ్వాలా? చేయబట్టుకోవాలా. అవసరమైతే ఇద్దరు కుటుంబ ప్రార్థన చేసుకోవాలా. అలాగున్నవారి ఇంటిలోకి సాతాను ప్రవేశించడు. వారాలు తడబడి, రోజులు తరబడి ఒకే ఇంట్లో ఉంటారు. ఆ మంచం మీద నువ్వు, ఈ మంచం మీద ఈడు, మాట్లాడుకోకుండా ఎంతకాలం బతుకుతావు? అలాగ బతకడం వల్ల సాతానుగడికి మనం చోటిచ్చిన వాళ్ళు అయిపోతాం. తర్వాత కక్షలండి. ఏం సాధిస్తామో కక్ష పెట్టుకొని. ఇంకో మాట చెప్పనా, అద్భుతమైన ఒక మాట చెప్తున్నాను. నువ్వు ఎవడి మీదైనా కక్ష పెట్టుకుంటే, వినండి మాట, ఎవడి మీదైనా నువ్వు కక్ష పెట్టుకుంటే 24 గంటలు నువ్వు వాడి కోసం ఆలోచిస్తావు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎవడి మీదైనా కక్ష పెట్టుకుంటే 24 గంటలు ఎవరి కోసం ఆలోచిస్తావు? నీకు బోల్డని సమస్యలు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళ సమస్య ఉంది, మన బిడ్డలు బాగోవాలా, మనం బాగోవాలా, మన కుటుంబం బాగోవాలా. 24 గంటలు ఆడి కోసం ఆలోచించి ఏం చేస్తా? బీపీ షుగర్ తెచ్చుకోవడం తప్ప ఏం లేదు. నీకు ఎవడైనా అన్యాయం చేస్తే మనం ఎవరి చేతికి అప్పగించాలా? మేము అలాగే అప్పగించేస్తాం, దేవుని చేతికి అప్పగించేస్తాం. కక్ష పెట్టుకున్నావంటే 24 గంటలు కూడా నువ్వు వాడి కోసమే ఆలోచించాలా. వాడిని ఎలా పడగొట్టాలి, ఎలాగో నాశనం చేయాలి, ఏ ప్లాన్ చేయాలి, ఎన్ని సుమోలతో వెళ్ళాలా, ఎన్ని కత్తులు వేసుకెళ్ళాలా, ఎక్కడ అడ్డగించాలా, ఎక్కడ నరకాలా, ఎక్కడ పాతిపెట్ట, ఇవే దరిద్రం ఆలోచన. ఇవన్నీ వదిలేసి ఏసయ్యా పగ తీర్చుకోవడం నా పని కాదు నీ పని అన్నావు, నువ్వే చూసుకోను ఆయన అంటే సింపుల్గా హార్ట్ అటాక్ ఇచ్చి నెప్పిలేపెత్తాడు. నీ సుమోలు, నీ కత్తులు పట్టుకెళ్ళే దానికన్నా చిన్నగా ఏం పెడతాడు దేవుడు? చిన్న హార్ట్ అటాక్ పెట్టి లేపేస్తాడు. కక్ష తీర్చుకోవడం మన పని కాదు. ఎవరి పని? మన కక్షలు తీర్చుకోవలసిన వారం కాదు, ప్రార్థన. అంత కక్షలు తీసుకునే బ్యాచా కాదు కదా. యేసుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తర్వాత భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనన్ని శరీర కార్యాలే. ఇప్పుడు చంచలమైన మనసు కలిగిన వారంగా ఉందామా, స్థిరమైన మనసు కలిగిన వారు ఉందామా? మీరు చెప్పండి. నేను ఇద్దరు ముందెట్టాను, మేము ముందెట్టాను. రూబేనేమో చంచలమైన మనసు కలిగిన వాడు, యోధా ఏమో స్థిరమైన మనసు కలిగిన వాడు. రూబేను అడిగితేనేమో తండ్రి యాకోబు నేను పంపించను అన్నాడు. స్థిరమైన మనసు గలవాడు అడిగితే గనక నేను పంపిస్తాను, వీటితో పాటు కొన్ని పట్టుకెళ్ళమన్నాడు. సంఘములో ఉన్న మనము కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అనారోగ్యం వచ్చినా యువతరుల వలె సంచలమైన మనస్సు గలవారిగా కాక క్రీస్తులో నువ్వు స్థిరంగా ఉంటే గనక పోగొట్టుకున్న దానికి రెట్టింపు ఆశీర్వాదం దేవుడిస్తాడు, స్వస్థత ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, బలపరుస్తాడు, ధైర్యం ఇస్తాడు, తన కార్యమును నీ జీవితంలో జరిగిస్తాడు. 51వ కీర్తన తీయండి. 51వ కీర్తనలో ఒక మంచి మాట రాయబడింది చూడండి. 51వ కీర్తన 10వ వచనం. దేవా నాయందు శుద్ధ హృదయమును కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని ప్రార్థన చేయాలి. యోధాలాగా ఉందామంటే స్థిరమైన మనస్సు కలిగి ఉండాలి. రూబేనులాగా ఉందాం అనుకుంటే గనక సంచలమైన మనసు కలిగి ఉండాలి. సంచలమైన మనసు కలిగిన వారు భూమి మీద కానీ బైబిల్లో కానీ ఎక్కడ దీవించబడలేదు బిడ్డలారా. స్థిరమైన మనసు యేసు మీద నువ్వు ఆనుకుని ఉంటే గనక, యేసు మీద నువ్వు ఆనుకుని ఉంటే గనక కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ప్రభువా నీవు తప్ప నాకెవరున్నారయ్యా అని చెప్పి దేవుని మీద నువ్వు స్థిరమైన మనసు, ఎవని మనసు ఆయన మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా నేను చేస్తానని దేవుడు సెలవిచ్చాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డ
ఒకవేళ సంచలమైన మనసు ఉందేమో ప్రభు దగ్గర అడుగుదాం. తండ్రి నన్ను స్థిరపరచు నాయన అని అడుగుదాం. లేచి నిలబడదాం అందరం ఒకసారి.